హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. బియ్యం రవ్వతో ఉప్మా తయారీ విధానాన్ని చూద్దామండి. ఒక పెద్ద బంగాళదుంప, టమోటా, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం తరుగు, కరివేపాకు తీసుకున్నానండి. పోపు కోసం ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు తీసుకున్నాను. ఒక కప్పు రైస్ రవ్వ, పావు కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ముందుగా కడాయిని పొయ్యి మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత అందులో రైస్ రవ్వ, పెసరపప్పుని వేసి బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే ఒక దోరగా మంచి కమ్మని వాసన వస్తుంది. అవి వాసన వచ్చిన తర్వాత అందులో మనం 2 స్పూన్లు ఆవు నెయ్యి వేసి, నేను ఆవు నెయ్యి వేసానండి, మీరు ఏ నెయ్యి అయినా వేసుకోండి. వేసుకొని బాగా వేయించుకోవాలండి. మంచి కమ్మగా వాసన అరోమా ఒకటి వస్తుంటుందండి, సూపర్గా ఉంటుంది. కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని అందులో ఈ పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ. ఇది చిటపట్లాడాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. అంటే ఇది ఫుల్ డీప్ ఫ్రై అయిపోకూడదండి, మామూలుగా పింకిష్గా వచ్చేటట్టు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మంచి వేగుతుంటే మంచి కమ్మని వాసనతో ఇల్లంతా గుమ్మగా ఆడుతుంటుందండి. ఇప్పుడు తాలింపు వేగిపోయింది. ఇందులో మనం తరిగి ఉంచుకున్న కూరగాయలను వేసి ఇలా వేయించుకుందామండి. ఇట్లా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. ఉప్పు బాగా కలుపుకోవాలండి. ఉప్పు కలపడం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు వేయడం వల్ల ఏంటంటే కూరగాయల్లో ఉన్న నీరు దిగి బాగా మగ్గుతుంది. కూరగాయలు చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 3 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఈ నీళ్ళు మరిగిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న నూక, పప్పు, ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని మీడియంలో పెట్టాలండి, హైలో పెట్టకూడదు. ఇంకా మీడియంలో పెట్టి దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేస్తే బాగా మగ్గుతుందండి. ఇది చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. బాగా ఇది కొంచెం ఒక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉప్మా అయితే బాగా కుక్ అయిపోయింది. ఇది స్మెల్ ఎంత బాగుందంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఈ స్మెల్కి ఊరిపోతుంటుంది. ఉప్మా ఇంకా ఉడికిపోయిందండి. ఇందులో లాస్ట్ టచ్గా కొంచెం కొత్తిమీర చల్లి 1 నిమిషం పాటు పొయ్యి మీద ఉంచి దించితే అబ్బా యాహా ఏమి రుచి అనరా మై మరచి అన్నట్టుండదు ఉప్మా. ఈ రుచి టేస్ట్ చూస్తూనే కానీ చెప్తే అయితే మాత్రం తెలియదండి, అంత బాగుంటుంది. ఈ ఉప్మా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే బాగుంటుంది. కొత్త కొత్త రుచులను చూద్దాం, సంతోషంగా జీవిద్దాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.